శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతి వాసుదేవాయ. భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము నుండి వేళ మనం 36వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి. భగవానులు చెబుతూ ఉన్నారు, భరతకుల శ్రేష్ఠుడు వగువో అర్జున, దేని యొక్క అభ్యాసము చేయి మనుజుడు ఆనందము నొందుతున్నాడు, దుఃఖ శాంతిని కూడా లెస్సగా బడుచుండును. అట్టి సుఖమిప్పుడు 3 విధములుగా నాచే తెలుపబడుతున్నది. ఈ విషయమును చక్కగా నీవు గ్రహించవలసి ఉన్నది అర్జున అని చెబుతూ ఉన్నాడు. అభ్యాసాత్ సాత్విక సుఖము, దైవ సుఖము, బ్రహ్మానందము అభ్యాసము వలననే జీవునకు లభించగలదని భగవానుడిచట తెలియజేస్తున్నాడు. ఆధ్యాత్మ విద్య మాటలచే వాచా జ్ఞానముచే కలుగునది కాదు, అది అనుభవ విద్య. అందలి ప్రతి సిద్ధాంతమును అనుభవములో చూచుకొనవలెను, అప్పుడే జీవునకు ప్రత్యక్ష సుఖము లభించును. చాలా మంది మాకు సాక్షాత్కారం ఎట్లు కలుగును, దుఃఖమెట్లు తొలగును, సుఖమెట్లు కలుగును అని ప్రశ్నించుచుందురు. భగవానుడందులకు అభ్యాసము చేయుడు మీకవి లభించును అని ఇచట చెప్పుచున్నాడు. ప్రయత్నము చేయక సాధింపక ఒడ్డున కూర్చొని మాటలు చెప్పుట ద్వారా పరమార్థానుభవ మెన్నటికి కలుగనేరదు. పెరుగును చిలికిననే వెన్న వచ్చును కదా, నువ్వులను పిండినచే కదా నూనె వచ్చును, చెరుకును నమిలిననే కదా మాధుర్య అనుభూతమగును. అట్లే అభ్యాసము చేతనే దుఃఖాంతము సుఖావిర్భావము జీవునకు కలుగగలదు. కాబట్టి దుఃఖాంతం నిగచ్చతి. ఈ ప్రపంచమున ప్రతి జీవియు కోరునది దుఃఖరాహిత్యము, దుఃఖాంతము. జీవితమందలి అతి ముఖ్యమైన క్లిష్టతరమైన సమస్య ఈ దుఃఖాంత సంపాదనమేయగును. ప్రతి వాణిని ఈ సమస్యయే బాధించుతున్నది. చీమయు ఈ దుఃఖాంతమునకి అనగా దుఃఖమును పోగొట్టుకొనుట కొరకే యత్నించుతున్నది. దోమ, చీమ మొదలగు ప్రాణులన్నీ కూడా దాని కొరకే యత్నించుతున్నది. చతుర్ముఖ బ్రహ్మ దాని కొరకే యత్నించుతున్నాడు. పిపీలకాది బ్రహ్మ పర్యంతము దుఃఖరాహిత్యము, ఆనంద ప్రాప్తి దీనే కోరుకుంటారు. దుఃఖం యొక్క అంతమును, దుఃఖరాహిత్యమును ప్రాణి ఎచట ప్రపంచములో ఎచట ఎతికినను అట్టి చోట లభించగలదా? శాశ్వత సుఖము నొసంగగల వస్తువు ఈ దృశ్యమోహమందు కలదా? లేదు. దుఃఖము యొక్క అంతము ఆత్మయందే, దైవమందే కలదు. ఆత్మసుఖమందే, సాత్వికానందమందే దుఃఖము యొక్క అంతమును జీవుడు పొందగలుగుతున్నాడు. కానీ ఈ శ్లోకమును చెప్పబడినది ఈ భగవద్వాక్యము వలన ప్రతి ప్రాణిని వేధించుతున్న దుఃఖ నివారణ సమస్య తీరిపోయినది. దుఃఖ నివారణ ఉపాయము సాత్విక సుఖ సంపాదనమే, ఆత్మానంద ప్రాప్తి. కాబట్టి ఆత్మసుఖమునే, దైవ సుఖమునే అన్వేషింపవలయను. అది ఎట్లు లభ్యమగును అంటే అభ్యాసము వలన, సాధన చతుష్టయ రూప సంపత్తి చేత, అమానిత్వాది గుణముల చేత నిగచ్చతి అని చెప్పుట వలన అభ్యాసము చేయట్టి దుఃఖరాహిత్య స్థితిని జీవుడు లెస్సగా బడయగలడని తెలియచున్నది. సుఖము ఎన్ని విధములుగా ఉన్నది అంటే 3 విధములుగా సుఖము ఉన్నది. సాత్విక సుఖము, రాజస సుఖము, తామస సుఖము అని.
దుఃఖ రాహిత్యము ఎట్లు కలుగును అంటే అభ్యాసము ద్వారా ఉత్తమ సాత్విక సుఖమును పొందుటచే దుఃఖము సంపూర్ణముగా తొలగిపోగలదు అని ఇక్కడ మనకు భగవానుడు తెలియజేస్తున్నాడు. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.